హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఉసిరికాయ పచ్చడి తయారీ విధానం చూపించేస్తానండి. ముందుగా ఉసిరికాయలు, ఇది ఒక 1/2 కేజీ ఉసిరికాయలు, దాంట్లో ఒక 5-6 అయితే పాడైనవి. అవి నీట్గా వాష్ చేసుకుని తడి లేకుండా పొడి బట్టతో అయితే నీట్గా క్లీన్ చేసుకుని ఇట్లా ఘాట్లు అయితే పెట్టుకోవాలి. ఇట్లా అన్నిటికి ఇట్లా ఘాట్లు అయితే పెట్టుకొని ఒక పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఉసిరికాయలు అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. పికిల్ అంటేనే కొంచెం ఆయిల్ ఎక్కువ ప్రాసెస్ పడుతుంది కదా. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత కొంచెం ఆయిల్ తీసేసుకుని దాంట్లో మెంతులు, ఆవాలు, జీలకర్ర పోపు అయితే పెట్టుకోవాలి. కొన్ని వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు అయితే యాడ్ చేసుకోకూడదండి. కరివేపాకు వేసుకుంటే త్వరగా పాడవుతుంది పికిలు. ఇంకా ఎండుమిర్చి యాడ్ చేసుకోవడమే. దించేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇంగువ యాడ్ చేసేటప్పుడు సరిగ్గా క్లిప్ అయితే తీయలేదు. తర్వాత ఉసిరికాయలు బాగా చల్లారాలి, పోపు ఆయిల్ చల్లారాలి అండ్ ఉసిరికాయలు కూడా బాగా చల్లారిన తర్వాత సాల్ట్, కొంచెం పసుపు, మెంతి పొడి ఫ్రై చేసుకుని పెట్టుకోవాలి. మెంతి పొడి, ఆవు పొడిని 1 టీ స్పూన్ మెంతి పొడి, 1 టీ స్పూన్ ఆవు పొడి అయితే యాడ్ చేసుకోవాలి. మనకి రుచి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇది మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్లీ నిమ్మరసం అయితే యాడ్ చేసుకోవాలండి. నిమ్మరసం మనం కారం తీసుకుని క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలి. ఫైనల్లీ పచ్చడి రెడీ.